Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ మధ్యకాలంలో ఓ చిన్న కేసు నా దృష్టికి రావటం జరిగింది. ఎవిడెన్స్ డిఫరెంట్ వెర్షన్స్ ఉంటే పెద్ద కేసు కూడా తుస్సుమని ఎలా పోతుంది అని చెప్పడానికి ఓ చిన్న కేసు ఉదాహరణ చెప్పడం చాలా సింపుల్ మ్యాటర్. When conflicting versions of the prosecution witnesses are there, definitely the case leads to acquittal. Kabatti, it is the burden of proof which lies on the prosecution to prove the case beyond all reasonable doubt. If any reasonable doubt is there, advantage will be given to the so-called accused person because he is deemed to be innocent till the disposal of the case. అందుకని ప్రాసిక్యూషన్ గారు సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రతి సాక్షి కూడా కొరాబరేటివ్గా చెప్పేటట్టు చూడాలి. కోర్స్ మీరు చూడటం అంటే కోర్టులో వాళ్ళు చెప్పాలి, చెప్పకపోతే మీరు నేనేం చేయలేము. కానీ ఆ చెప్పనందువల్ల ఎలా జరుగుతుందనేది ఒకసారి ఈ కేసులో చూద్దాం. 2003 దిస్ ఈజ్ మాదిరెడ్డి చంద్రం అంటే కంబైన్డ్ స్టేట్లో అనమాట. మాదిరెడ్డి చంద్రం వర్సెస్ ఆరికట్ల రాధాకృష్ణమూర్తి, క్రిమినల్ పిటిషన్ నంబర్ 1762/2007, disposed on 14/12/2003 by the Honorable High Court of Judicature at Hyderabad, కంబైన్డ్ స్టేట్ కాబట్టి. రైట్, దీనిలో ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే ద కేస్ వాజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ ఆరికట్ల రాధాకృష్ణమూర్తి under 406 and 420 IPC. 406 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మీకు ఎప్పుడు ఉదాహరణ చెప్తుంటారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి నేను అమెరికా మా పిల్లల దగ్గరికి వెళ్తూ మా ఫ్రెండ్ ఒకతను నాకు కుక్క పిల్లలు ఇచ్చి నెలకు 200 దానికి మెయింటెనెన్స్ కూడా ఇచ్చి వెళ్తే తిరిగి వచ్చేటప్పటికి ఆ కుక్క పిల్ల చచ్చిపోయింది. నమ్మకంతో వాడు చంపాడు. దిస్ ఈజ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అలాగే ఒక ఆడమ్మాయి అక్క పక్కింటికి ఫంక్షన్కి వెళ్ళాలి, నా దగ్గర నగల మెడ బోసిగా ఉంది, గివ్ మీ యువర్ ఆర్టికల్, నేను వేసుకెళ్ళి మళ్ళీ తిరిగిస్తాను. నమ్మకం వేసేసి తిరిగిస్తే నమ్మకంతో ఆవిడకి నగలు ఇస్తే తిరిగి ఇవ్వకపోతే దిస్ ఈస్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సెకండ్ ఈజ్ చీటింగ్. చీటింగ్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో ఎనీవే, ఇన్ చీటింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ దేర్ షుడ్ బి ఇండ్యూస్మెంట్ బై ఇండ్యూస్మెంట్ ద్వారా some delivery of property or valuable security should have taken place, then only it is cheating. ఇంత ఇంపార్టెంట్ సెక్షన్. దీనిలో మెయిన్ మనోడు ఒకటి చెప్పిన సాక్ష్యం. ప్లీజ్ రిమెంబర్, టెస్టిమనీ ఆఫ్ ది ఇన్ఫార్మెంట్. ఇన్ఫార్మెంట్ మీన్స్ ద పర్సన్ హూ గేవ్ ది ఎఫ్ఐఆర్. దాని మీద రిలయబిలిటీ. దీనిలో ఏంటంటే ది అక్యూజ్డ్ పర్సన్ ఎవరికట్లా రాదు సార్ పేరు మాట కిందగా, ది అక్యూజ్డ్ పర్సన్ అవైల్డ్ లోన్ ఫ్రమ్ ది ఇన్ఫార్మెంట్ బట్ డిడ్ నాట్ పే బ్యాక్, did not repay even in spite of so many requests and threatenings also. Requests and threatening also, he did not give back the money. Of course, this is intended for showing the previous conduct of the accused person. But court did not believe it because the testimony, so itanu variki. But the other witnesses, they say that this man availed, he availed the money or he took the money for his business of poultry, but he sustained heavy losses. అర్థమైందా? పౌల్ట్రీ కోసం తీసుకున్నాడు కానీ నష్టాలు వచ్చినాయి. ఇక ఇంకొకళ్ళు చెప్పడంలో ఇంకొక ఎవిడెన్స్లో he promised to sell the poultry but failed to do so. He promised to sell the poultry and give back the money, but he failed to do so. ఆ తర్వాత there was a sort of agreement, అంటే some of the witnesses they stated that there was a mediation attempt and actually some agreement was also executed. ఇన్ని చెప్పారు. ఒకడేమో డబ్బులు తీసుకుని ఇవ్వలేదంట, ఇంకోడు కాదు పౌల్ట్రీ కోసం తీసుకున్నాడు, ఇంకోడు పౌల్ట్రీ కోసం తీసుకుని నాకు అమ్మిస్తానన్నాడు, ఇవ్వలేదంటాడు. మేము పంచాయతీ పెట్టించాము, దాంట్లో కొంత కడతానంటే అగ్రిమెంట్ కూడా రాశారన్నారు. సో మరి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎక్కడ? దట్ మీన్స్ హీ వాంటెడ్ టు ఎక్సెల్ ఇన్ ద సో కాల్డ్ పౌల్ట్రీ బిజినెస్ బట్ హీ ఫెయిల్డ్. He could not repay the money.
సో కాబట్టి దిస్ ఈస్ నాట్ ఏ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈస్ నథింగ్ బట్ సస్టైనింగ్ లాస్ ఇన్ హిస్ బిజినెస్. అండ్ సెకండ్లీ, దెర్ ఇస్ నో బ్యాడ్ ఇంటెన్షన్ ఫర్ హిమ్. హీ హాజ్ ఆస్క్డ్ దెమ్, మీకు డబ్బులు ఇస్తాను, నేను అమ్ముతాను ఇన్ని చెప్పాడు, ఇచ్చాడు అనేది వేరే సంగతి. సో కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఈజ్ టువర్డ్స్ ది అక్యూజ్డ్ పర్సన్, అల్టిమేట్లీ అక్యూజ్డ్ అక్విటెడ్. ఇది మనకి ఈ యొక్క కాన్ఫ్లిక్టింగ్ వెర్షన్స్ ఆఫ్ ది పీడబ్ల్యూస్ ఉంటే రిజల్ట్ ఎట్లా ఉంటుందని చెప్పడానికి మీకు ఈ కేసులా చెప్పాను. 2013 కేసులా, 2003 ఓల్డ్ కేసులా మొన్న ఏదో చూస్తూ ఉంటే వచ్చింది. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి కేసులు తెలుసుకోవడం మంచిదని, ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.